హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే నూనె క్యాన్ అనేది చూడండి, చాలా జిడ్డు పట్టున్నది. సో ఇది ఏ విధంగా దీని క్లీనింగ్ ప్రాసెస్ చేసుకోవాలనో చూద్దాం. సో నేను చెప్పే టిప్స్ పాటించి చేస్తే నూనె క్యాన్ అయితే చాలా తెల్లగా అవుతుంది అన్నట్టు. సో ఇదంతా చూడండి జిడ్డులాగా ఉంది కదా మూతకి అండ్ ఇదంతా. సో నేను కొన్ని టిప్స్ చెప్తాను, దాన్ని బట్టి చేయండి. సో ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. అయితే నేనైతే స్టవ్ వెలిగించుకుంటున్నాను. సో ఒక గిన్నెలోకి అయితే ఆల్మోస్ట్ మనం దీని నిండా నీళ్ళు తీసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ క్యాన్ వేస్తే మునుగాలి. ఆ క్వాంటిటీ వరకు అయితే వాటర్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇదైతే గ్యాస్ పైన హై ఫ్లేమ్లో పెట్టుకొని అయితే దీనిపైన అయితే మూత అనేది అయితే పెట్టేసుకుంటానా. సో ఇక్కడ చూడండి, నేనైతే మార్కెట్కి వెళ్ళి నిమ్మకాయలు తీసుకొచ్చాను. సో ఇలా ఆల్మోస్ట్ నిమ్మకాయలు అనేవి అయితే కొంచెం పాడైనాయి అన్నమాట. సో చూడండి, పీసెస్ అనేవి చిన్నవిగా కోసుకుంటేనే బాగుంటుంది అన్నట్టు. సో నేను ఇందులోకి అయితే కొన్ని ఖరాబ్ అయిన నిమ్మకాయలు అయితే కోసుకుంటాను. అదే ఇందులో ఖరాబ్ అయిన నిమ్మకాయలు కోసుకోవాలని లేదు, మీ ఇక్కడ ఫ్రెష్ నిమ్మకాయలు ఉన్నా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవైతే మొత్తం చిన్న పీసెస్ లాగా కట్ చేస్తున్నా. సో ఇక్కడనైతే చూడండి, వాటర్ అనేది అయితే వేడైనాయి. సో నేనైతే 10 నిమ్మకాయల వరకు అయితే తీసుకున్నాను. ఇవన్నీ చిన్న పీసెస్ లాగా కట్ చేసినవి అయితే ఈ వాటర్లోకి అయితే యాడ్ చేస్తున్నా. అలాగే బేకింగ్ సోడాని కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసేస్తున్నా. అలాగే ఇందులోకి ఇదేంటిదంటే దొడ్డుప్పు అన్నమాట, ఇది కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేసేసుకుంటాను. ఇలా వేయడం వల్ల ఏంటంటే జిడ్డుతనం అనేది తొందరగా వదిలిపోద్ది అన్నట్టు. సో నూనె క్యాన్ ఎప్పుడైనా కానీ ఇదే విధంగా వేయొద్దు. సో మూత తీయాలి. మూత తీసి ఇందులోనైతే ఒక గ్లాస్ కూడా ఉంది చూడండి, గ్లాసు కూడా అంత జిడ్డు ఉంది కాబట్టి గ్లాస్ కూడా వేసేసుకుంటాను. ఫస్ట్ అయితే నూనె క్యాన్ పెట్టేసుకుంటాను. ఈ విధంగా లోపలికి మునిగేలాగా పెట్టుకోండి. మూతుంది కదా, సో ఇదైతే సైడ్కి వేస్తున్నా. అలాగే గ్లాస్ సైడ్కి వేసి దీనిపైన మంచిగా హై ఫ్లేమ్ మీద పెట్టుకొని మంచిగా వాటర్ మరిగేంతసేపు మరగబెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాతకి చూడండి, వాటర్ అనేది అయితే మనకి ఇట్లా వేడవుతున్నాయి కదా. సో ఈ పైకున్న మిగిలిన పార్ట్ అనేది ఉంటుంది కదా, సో అది కూడా ఇట్లా తిప్పుకుంటూ ఉండండి, ఎందుకంటే అటు కూడా జిడ్డు పోవాలి కాబట్టి. ఇలా మంచిగా తిప్పుకుంటూ అన్ని దిక్కుల సైడ్స్ అనేది అయితే అనుకోవాలి. సో ఇక్కడ చూడండి, అంత పక్కర్ కూడా అంత ఇట్లా జిడ్డు కొంచెం ఇట్లా ఉంది కదా. సో దీన్ని కూడా నేనైతే అందులోకి వేసేస్తున్నా. సో ఇక్కడ చూడండి, నేనైతే ఒక సైడ్స్కి అయితే ఈ పట్కర్ కూడా ఇందులోకి వేసేస్తున్నా. సో ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఆల్మోస్ట్ ఇట్లా పెట్టి అయితే ఒక 20 మినిట్స్ అవుతుంది కదా. సో ఇట్లున్నప్పుడు అయితే స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటాను. సో వెంటనే మనం అయితే తోమకూడదు, వేడంత ఉంటుంది కదా, అదంతా పోయి జిడ్డు పోయేటట్టు ఇట్లనే ఒక 10 నిమిషాలు ఇట్లనే ఉంచాలి, కానీ స్టవ్ అనేది అయితే ఆఫ్ చేసుకోవాలి. సో చూడండి, 10 మినిట్స్ తర్వాతకి అయితే చూడండి కొంచెం వేడి అనేది అయితే తగ్గింది. సో ఇప్పుడు మనం అయితే వీటిని మంచిగా తోమేసుకోవాలి. సో ఇక్కడనైతే చూడండి, మనం ఇప్పుడు నిమ్మకాయలు, వంట సోడా ప్లస్ ఇవన్నీ వేసుకొని మంచిగా వేడి చేసినాం కదా. సో కాలుతుందని అయితే దీనిపైన చల్లనీళ్ళు వేసి అయితే అస్సలే తోమకూడదు. అలా చల్లనీళ్ళు వేసామంటే మనం ఇంతకుముందు చేసిన ప్రాసెస్ మొత్తం వేస్ట్ అయినట్టే. సో ఇక్కడనైతే చూడండి, నేను బోల్లోకి యూజ్ చేస్తాను కదా. సో ఒక స్క్రబ్బర్తోనైతే మంచిగా నీట్గా వాష్ చేసుకోవాలి. సో మనం ఇదే విధంగా మంచిగా వాష్ చేసుకుంటే ఆల్మోస్ట్ మనకు అందులోనే చూడండి, కింది పార్ట్ కూడా చూడండి, ఆల్మోస్ట్ జిడ్డు మొత్తం అందులోనే వదిలిపోతుంది. ఏదో ఒక కొద్ది సగం అల్ల పోతే సగం మనం ఇట్లా క్లీన్ చేసే కాకపోతుంది అన్నట్టు. సో ఎంత వీలైతే అంత మంచిగా తోముకోవాలి. సో మనం వారానికి ఒకసారైనా ఇట్లా ఆయిల్ క్యాన్ అనేది అయితే మంచిగా నీట్ తోముకోవాలి. కాబట్టి ఇట్లా ఎవరైనా చేసే వాళ్ళకి ఈ టిప్ అనేది అయితే మంచిగా యూజ్ అవుతుంది. కాబట్టి నేనైతే ఇలా
ఇలా చాలాసార్లు చేశాను. బట్ ఈసారి చేస్తాను కదా, ఒకసారి వీడియో తీద్దామని చెప్పేసి అయితే మీ అందరికీ చూపిస్తున్నాను అన్నమాట. సో ఇంతకంటే బాగా జిడ్డు ఉన్నా కానీ సేమ్ ఇదే ప్రాసెస్లో చేయండి, చాలా మంచిగా రిజల్ట్ వస్తుంది అన్నట్టు. సో నేను లాస్ట్లో ఆఫ్టర్కున్న బిఫోర్ ఆఫ్టర్ అనేది కూడా నేను క్లిప్ యాడ్ చేస్తాను. నాన్ స్టాప్ ఇట్లా తోముతూనే ఉండండి. మీకు మళ్ళీ ఎక్కడైనా జిడ్డు అనిపించింది అనుకో, సేమ్ మనం ఇంతకుముందు వేడి చేసి పెట్టుకున్న వాటర్లో ఒకసారి ముంచి తీస్తే సరిపోతుంది. సో మీరైతే వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్టయితే పట్కర్ అనేది అయితే మీరు ఏమంటారో, మేమైతే మా సైడ్ అయితే మేము పట్కర్ అంటాము. సో చూడండి, అప్పుడైతే బాగా జిడ్డులా ఉండే, మనం అందులో వేసినప్పుడు అయితే ఆల్మోస్ట్ సగం వరకు వేయింది, మిగతా సగం అయితే మనం స్క్రబ్బర్తోనే మంచిగా వాష్ చేసుకోవాలి. సో ఈ క్లీనింగ్ ప్రాసెస్ అయితే నేను ఆల్మోస్ట్ 1 వీక్ ఒకసారి ఇలా చేస్తూనే ఉంటాను. చాలా సింపుల్ ప్రాసెస్ కదా అండి. మంచిగా స్క్రబ్బర్తోని నీట్గా వాష్ చేస్తూనే ఉండాలి. మనకి ఇంకేమైనా జిడ్డులాగా అనిపించింది అనుకో, ఇంతకుముందైతే వాటర్లోకి వెళ్ళి డిప్ చేసి తీస్తున్నాను. సో ఇక్కడ చూడండి, మూత అయితే ఫస్ట్కి ఇప్పుడు చూడండి మనకు ఒక 50% వరకు అయితే మొత్తం అందులోనే పోతుంది అన్నమాట జిడ్డు. మన కిచెన్ని మనం నీట్గా ఉంచుకోవాలంటే కొద్దిగా కష్టపడితే సరిపోతుంది. కానీ వట్టిగా దీన్ని తోమాలంటేనైతే మీరు పొద్దున్న దాకా కూర్చున్న ఈ పని అయితే కాదు. సో కొన్ని సింపుల్ ట్రిక్స్ అనేటివి ఉంటాయి, వాటిని యూజ్ చేస్తూ చేయాలి. సో నేనైతే చూడండి అన్నీ అదే విధంగా తోమి ఇక్కడ పక్కన పెట్టేసిన. నెక్స్ట్ వాషింగ్ ప్రాసెస్. సో చూడండి, తోమినవి అన్నిటినైతే నీట్గా వాష్ చేసుకుంటాను. బిఫోర్ ఆఫ్టర్ మీకు తేడా అనేది అయితే మంచిగా ఉంటుంది. చూడండి ఎంత మంచిగా క్లీన్ అయిపోయిందో. సో నెక్స్ట్ అదే విధంగా అన్నిటిని క్లీన్ చేస్తున్నా. సో ఈ పక్కని కూడా మంచిగా కడుగుతున్నాను. సో చూడండి ఎంత మంచిగా అంటే ఎంత మంచిగా క్లీన్ అయిపోయింది. సో చూడండి బిఫోర్ ఆఫ్టర్కి అయితే చాలా తేడా అనేది ఉంది. సో చూడండి బిఫోర్ ఆఫ్టర్కి అయితే మంచిగా క్లీన్ అయిపోయింది అన్నమాట నూనె క్యాన్ అనేది. సో మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ పట్కర్ అనేది చూడండి స్టార్టింగ్లోనైతే మరీ ఘోరంగా అంటే ఘోరంగా జిడ్డుతనం, అరే మరీ కొత్త దాంట్లో కానైతే కాదు కానీ ఒక 80% అయితే మంచిగా అవుతుందన్నమాట. సో మీరు ఈ విధంగానైతే ట్రై చేసి చూడండి. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.